గడిచిన 3 వారాలుగా తెలంగాణ కాంగ్రెస్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ నలుగుతోంది. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టిన ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్ రెడ్డి ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేయడానికి సైతం సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించాల్సి వచ్చిందట. ఢిల్లీ పెద్దల మంత్రాంగంతో చివరికి కూలయ్యారు జీవన్ రెడ్డి. వాళ్ళిచ్చిన హామీలకు ఓకే చెప్పేశారాయన. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న తనకి కనీసం గౌరవం కూడా లేకుండా చేశారంటూ ఆవేదన చెందిన ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికి కాస్త మెత్తబడ్డ వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాకపోవడంతో సీన్ ఢిల్లీకి మారింది. ఇతర పార్టీ పెద్దలతో పాటు అక్కడే ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆ చర్చల తర్వాతే శాంతి అయ్యారట జీవన్ రెడ్డి. వీళ్ళందరితో పాటు కేసీ వేణుగోపాల్ కూడా చర్చల్లో పాల్గొని జీవన్ రెడ్డికి భవిష్యత్ రాజకీయంపై భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ నాయకత్వం తనను అవమానించిందని 2-3 రోజులుగా జీవన్ రెడ్డి వాయిస్ వినిపిస్తున్న క్రమంలో పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ మీడియా సమక్షంలోనే వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో సమన్వయ లోపం ఉన్నమాట వాస్తవమని అంగీకరించారాయన. ఇక అధిష్టానం ఆయనకి సముచిత గౌరవం ఇస్తుందని, సమయం సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు సీఎం. ఈ క్రమంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. జీవన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారన్నది దాని సారాంశం. అయితే సామాజిక సమీకరణాల కోణంలో అది కుదురుతుందా అన్న డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవి సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే ఆయనకు ఒక విషయంలో గట్టి హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన వెంటనే తిరిగి ఛాన్స్ ఇస్తామని, కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు భరోసా ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో జీవన్ రెడ్డిని మండలికి పంపే అంశంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీ లాంటి అంశాలపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అలాంటి బాధ్యత ఏదో ఒకటి ఆయనకి ఇవ్వవచ్చంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్కి కంట్లో నలుసులా మారిన జీవన్ రెడ్డి ఎపిసోడ్కి ఇక తెరపడినట్టేనని పార్టీ వర్గాల ఫీలింగ్.